మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంగా వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 48వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం, పుణ్యవచనం, అఖండ దీపారాధన, కంకణధారణ కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం స్వామివారికి కంఠాభిషేకం, స్వామివారి కళ్యాణ మహోత్సవం, పల్లకీ సేవ, బోనాల ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ పూజారి బసవప్పని పంతులు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తలారి మల్లేష్ తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం బస్వాపూర్ కొడుమూరు మండలం వెల్దుర్తి జిల్లా మెదక్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం 48వ వార్షికోత్సవాన్ని దేవాలయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు నుంచి 3 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మొదటి రోజు మంటపారాధన, ఆవాహిత దేవతా హవనాలు, ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం, క్షేత్రం బస్వాపూర్, గ్రామం కుక్నూరు, మండలం వెల్దుర్తి, జిల్లా మెదక్. ఇది 48వ వార్షికోత్సవము. ప్రతి సంవత్సరము వార్షికోత్సవము జరుగుతూ ఉన్నది. ఈరోజు 26వ తేదీన ప్రారంభం స్టార్ట్ అవుతుంది. ఈరోజు కార్యక్రమాలు రేపు ఉదయం